నమస్తే. చెవిరెడ్డి గారికి సంబంధించిన కొన్ని డంపులు ఇప్పుడు హైదరాబాద్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ డంపులు అసలు ఎక్కడి నుంచి వచ్చాయి, వీటికి చెవిరెడ్డి గారికి సంబంధం ఏంటి, చర్చనీయంగా మారాయని చెప్పాలి. వీటి గురించి ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. సరే, ఈ డంపులు వెనక అసలు ఏం జరుగుతుంది? డంపు కంటైనర్లు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అసలు ఏంటి వ్యవహారం? ఇప్పుడు హైదరాబాద్లో ఎందుకు బయటకు వచ్చింది అంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. ఆయన జైల్లో ఉన్నటువంటి సమయంలో సీతాఫల్ మండిలో ఉండేటువంటి విద్య అనే మహిళ, ఆవిడ చీటింగ్ చేసి బయటపడ్డారు, పోలీస్ కేసు అయింది. ఆ విద్య అనే ఆవిడ ఎవరంటే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మహిళ. ఓకే. ఆవిడ కంటైనర్లను తయారు చేస్తున్నాం, ఈ కంటైనర్లు తయారు చేసేటువంటి బిజినెస్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, ఆయనతోటి కలిసి భాగస్వామితో మేము వ్యాపారం చేస్తున్నాం, మీరు అప్పిస్తే మీకు మెరుగైనటువంటి వడ్డీతోటి మీకు మళ్ళా డబ్బులు ఇస్తామని చెప్పి నమ్మించి 18 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 18 కోట్లు ఈవిడ విద్య అని ఆవిడ. అయితే ఆ అప్పు తిరిగి ఇవ్వట్ల. మరి ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే, ఆ కంటైనర్ల బిజినెస్ జరగట్లేదని చెప్పి చెబుతున్నారట ఆవిడ. ఆ కంటైనర్ల బిజినెస్ అసలు ఉందా లేదా అనే దాని మీద ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడని అదుపులోకి తీసుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అలాగే విద్య, వీళ్ళిద్దరు కలిసి కంటైనర్ల బిజినెస్ అసలు ఎక్కడ తయారు చేస్తున్నారు, ఆ కంటైనర్లో ఏం పంపిస్తున్నారు, ఆ కంటైనర్ల బిజినెస్ సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా లేదా, అసలు ఆ సంస్థ ఉందా లేదా అనే దాని మీద ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేసి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది వాళ్ళ మీద. ఇప్పుడు ఆవిడ సీతాఫల్ మండిలో ఉంటారు, గత కొన్ని సంవత్సరాలుగా సీతాఫల్ మండిలో ఉంటారట ఆవిడ. ఆ సీతాఫల మండిలో ఉండేటువంటి ఆవిడ ప్రజలకు చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ఆ డబ్బు తీసుకున్నటువంటి వాళ్ళకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అలాగే తాను ఇద్దరు కలిసి కంటైనర్ల బిజినెస్ చేస్తున్నాం మేము అని చెప్పారట. సరే, నమ్మారా లేకపోతే కంటైనర్ల బిజినెస్ చేస్తున్నట్టు చూసారా, మొత్తం మీద డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చిన తర్వాత ఈవిడ ఎస్కేపింగ్ నేచర్ తోటి వ్యవహరిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు నిలదీసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రాత్రి తట్టాబుట్ట సర్దుకుని సీతాఫల్ మండి నుంచి పటాన్ చెరువులో ఉండేటువంటి ఒక విల్లాకి షిఫ్ట్ అయిపోయిందంట ఆవిడ, ఆ విద్య అని ఆవిడ. ఎట్టకేలకు వీళ్ళు ఆవిడ అడ్రస్ కనుక్కొని వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆవిడ్ని నిలదీసేటువంటి ప్రయత్నంలో విద్య, ఆమె యొక్క భర్త ప్లస్ అక్కడ ఉండేటువంటి కొంతమంది వాళ్ళ అనుచరులు అందరూ కలిసి ఈ వెళ్ళినటువంటి వాళ్ళలో కొంతమంది మహిళల్ని కొట్టారు. కొడితే ఒక మహిళకి తల పగిలింది. దాంతో పటాన్ చెరువు పోలీసులు కంప్లైంట్ చేశారు. పటాన్ చెరువు పోలీసులు కంప్లైంట్ చేస్తే పటాన్ చెరువు పోలీసులు ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసి అసలు ఏంటి ఈ వ్యవహారం అనేది తేల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు లేటెస్ట్గా బయటపడినటువంటి ఎపిసోడ్. అసలు ఈ కంటైనర్ల వ్యవహారం ఏంటి? ఈ కంటైనర్లు అనేది చాలా కాలం నుంచి మనం వింటున్నాం. కంటైనర్లో డబ్బు, నకిలీ డబ్బు, ఈ మద్యం డబ్బు, లిక్కర్ డబ్బు అంతా తరలిస్తున్నారు అనేది చాలా సందర్భాల్లో చాలా రకాలుగా సోషల్ మీడియాలో వచ్చింది, మెయిన్ మీడియాలో కూడా వచ్చింది. అప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి ఒంగోలు, ఒంగోలు నుంచి తిరుపతి, ఇలా ఈ డబ్బు లారీల్లో తరలించారు, కంటైనర్లో తరలించారు అనేటువంటి న్యూస్లు చాలాసార్లు విన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ ఒక కారు నేరుగా ఎగ్జిట్ నుంచి వెళ్ళడం, మళ్ళీ అదే ఎగ్జిట్ నుంచి తిరిగి వెళ్ళడం అనేటువంటి న్యూస్ కూడా మనం విన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల పోలింగ్ అయిపోయిన తర్వాత ఒక లారీ ఎగ్జిట్ నుంచి వెళ్ళింది, ఆడ పార్క్ చేస్తుందని చెప్పి ఒక ఫోటో ప్రముఖ పత్రికల్లో కూడా వేశారు. దాంట్లో అసలు ఏమి వెళ్తున్నాయి, ఆ బాక్సుల్లో ఏమి వెళ్తున్నాయి, అసలు ఆ కంటైనర్లో ఏమి వెళ్తున్నాయి అనే దాని మీద రకరకాలుగా న్యూస్ అప్పట్లో వచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా దాంట్లో ఏముందనేది ఇంతవరకు బయటపెట్టలే. 2-3 సందర్భాల్లో మాత్రం ఒకసారి ఏమో లారీలతోటి వెళ్తుంటే దాంట్లో డబ్బు ఉందని చెప్పి పోలీస్ బోర్డులు పెట్టుకొని వెళ్తున్నప్పుడు కొంతమంది వెంబడించారు. వెంబడిస్తే అసలు ఏముంది దాంట్లో అని అంటే, ఇది ఆర్బీఐ డబ్బు అని చెప్పారు. ఇది ఎలక్షన్ టైంలో, ఎన్నికల సమయంలో ఆర్బీఐ డబ్బు అని చెప్పారు. అంతకుముందు కంటైనర్లలో కడప మీదుగా వెళ్తుంటే కొన్ని కంటైనర్లను అప్పుడు మీడియా వాళ్ళు అనుసరించారు, మెయిన్ మీడియాలో కూడా న్యూస్ చేశారు. అనుసరిస్తే అప్పుడు ఏమన్నారు, డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆయుధాలు, వీటిని మీకు
ఓపెన్ చేసి చూపించలేము, ఇది సీక్రెట్, ఇది రక్షణ శాఖకు సంబంధించినటువంటి సీక్రెట్, కాబట్టి మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు, మీరు వెళ్ళిపోయింది అని చెప్పేసి అక్కడ ఉండే జర్నలిస్టులను పంపించేశారు. అప్పుడు కూడా కంటైనర్లు గొడవే, అది కూడా డబ్బు అని చెప్పేసి అప్పట్లో అనుమానం వ్యక్తం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు అసలు కంటైనర్ బిజినెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిది అని చెప్పి ఆ మహిళే చెబుతుంది. ఆయనతో కంటైనర్ల బిజినెస్ ఉందని చెప్పేసి. ఇంకొక వైపు ఏంటి, ఆఫ్రికా కంట్రీస్కి ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు తాజాగా వెళ్ళింది. అసలు ఆఫ్రికా కంట్రీస్లో, జాంబియాలో నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు, లేదంటే అసలు ఆఫ్రికా కంట్రీస్ నుంచే ఈ డెస్టిలరీస్, సూట్ కేస్ కంపెనీలో అన్నీ తయారయ్యాయి, ఇక్కడి నుంచి మనీ లాండరింగ్ చేశారు పెద్ద ఎత్తున, అక్కడ మైనింగ్ ఇవన్నీ చేస్తున్నారు అక్కడ. అలాగే ఆఫ్రికా కంట్రీస్లో నకిలీ మద్యాన్ని కూడా తయారు చేస్తున్నారని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా ప్రధానమైన మీడియాలో వచ్చినటువంటి న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు బ్రదర్స్ ఇద్దరు ఉంటే, అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి అనేటువంటి వాళ్ళిద్దరూ అక్కడ నకిలీ మద్యం బిజినెస్ చేస్తున్నారు, రెడ్డి గ్లోబల్ ఇండస్ట్రీస్ అనేటువంటి పేరుతోటి అని చెప్పి ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ అది. సరే, అది నిజమా అబద్ధమా అని అంటే, ఆ న్యూస్ వాళ్ళు రాసినటువంటి న్యూస్ ప్రకారం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి కెమెరన్ ఏదో ఉంటుంది అక్కడ ఆస్ట్రేలియాలో, కెమెరన్ అనేటువంటిది, అక్కడ ఆ దేశం ఆల్రెడీ వీళ్ళని బ్యాన్ చేసేసింది. వీళ్ళు అక్కడ మద్యాన్ని, నీకు మనం ఇప్పుడు షాంపూ ప్యాకెట్లు బయట అమ్ముతాం కదా, అలా ప్యాకెట్లు అమ్మే వాళ్ళు, అదేమో నకిలీ మద్యం, అది తాగి చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అందుకే ఆ కెమెరన్ అనేటువంటి దేశం వీళ్ళు నిషేధించింది అని చెప్పి ఇప్పుడు తాజాగా మెయిన్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. అసలు నకిలీ మద్యం కానీ, లేదంటే లిక్కర్ స్కామ్ కానీ, ఇవన్నీ కూడా తాడేపల్లి చుట్టూ తిరుగుతున్నాయి కదా మొత్తం వివాదాలు. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఎంతమంది అరెస్ట్ అయ్యారు? దాదాపు 12 మంది పైగా అరెస్ట్ అయ్యారు. ప్రధానమైనటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండేటువంటి కోటరీలో ఉండేటువంటి వాళ్ళే అరెస్ట్ అయ్యారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి సిద్ధార్థ లుద్రా కోర్టులో చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అసలు ముందు వాళ్ళ బెయిల్స్ రద్దు చేయండి అని చెప్పేసి, వాళ్ళు బెయిల్స్ రద్దు చేయండి, మళ్ళీ జైల్లో పెట్టండి అని చెప్పి ఆయన వాదిస్తున్నారు. పైగా అసలు మొత్తం ఆధారాలు ఉన్నాయని చెప్పి కోర్టే చెప్పింది. ఎందుకు? ఆ రోజున ఎక్సైజ్కి సంబంధించి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డి గారిని నేను అప్రూవ్గా మారుతానని చెప్పి ఆయన అంటుంటే, అప్రూవ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది, మొత్తం ఆధారాలు ఉన్నాయి కదా మీ దగ్గర, ఆల్రెడీ 2 ఛార్జ్ షీట్లు వేశారు కదా అని చెప్పేసి కోర్టు వ్యాఖ్యానించింది. ఓకే. సో ఇలాంటి పగడ్బందీగా విచారించినటువంటి కేసులో కూడా ఇప్పుడు బెయిల్స్ వచ్చేసినాయి, అందరికీ బెయిల్ వచ్చినాయి, బెయిల్ బయట ఉన్నారు. ఇప్పుడు ఈ లేటెస్ట్గా తాజాగా మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేసింది, ముందస్తు బెయిల్ మోహిత్ రెడ్డికి. సో ఇక నా అరెస్టులు ఉండే అవకాశం లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా రేపో మాపో బయటకు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక అసలు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ లింక్ ఉందనేది అర్థం కావట్లా. ఇప్పుడు ఈ విద్యాని ఆవిడ సీతాపల్ బండిలో ఉంటారు, ఆవిడ తోటి కంటైనర్ బిజినెస్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని అంటున్నారు. ఎక్కడో చిత్తూరులో ఉండేటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీతాపల్ బండిలో ఉండే విద్యతోటి కలిసి కంటైనర్లో వ్యాపారం చేస్తున్నారని అంటే, ఎక్కడి నుంచి ఎక్కడికి లింకులు ఉన్నాయి అనేది, దీని వెనక వీళ్ళేనా లేకుంటే ఇంకా ఎవరైనా ఉన్నారనుకోవచ్చు సార్? అది మొత్తం పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పుడే కదా బయటపడింది, ఇవాళే కదా ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్లో మొత్తం విచారణ చేస్తే కనుక అసలు ఆ లింక్ ఏంటి, మళ్ళీ ఇప్పుడు కంటైనర్ లింక్, మొన్నటిదాకా లిక్కర్ లింకు, ఆ లిక్కర్ అయిపోయిన తర్వాత నకిలీ మద్యం సంబంధించినటువంటి ఎపిసోడ్ వచ్చింది. ములకలపల్లిలో స్టార్ట్ అయితే పొంగనూరు దగ్గర తెనాలి దాకా వచ్చింది. ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది, విచారణ నడుస్తుంది. దానికి సంబంధించి జనార్దన్ రావు అనే అతను విదేశాల్లో ఉన్నారు, ఆయన ఇంకా రాలా, లుకౌట్ నోటీసులు ప్రకటించారు ఆయనకి. ఆయన తీసుకుని వస్తే కానీ పూర్తి బండారం బయటపడదు. కట్టా రాజు అనే అతను ఆయన దగ్గర మేనేజరు, ఆయన మొత్తం చెప్పేశాడు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నాం ఏంటి, అసలు ఎక్కడెక్కడ మద్యాన్ని పెడుతున్నాం, మద్యం ఎక్కడెక్కడ తయారు చేస్తున్నాం, ములకలపల్లి ఎక్కడ తయారు చేస్తున్నాం, ఇబ్రహీంపట్ల విజయవాడలో ఎక్కడ తయారు చేస్తున్నాం, ఇవన్నీ చెప్పేశారు. ఇప్పుడు ఆ జనార్దన్ రావు వస్తే కనుక మొత్తం బండారం మొత్తం బయటపడదు, ఈ నకిలీ మద్యం వ్యవహారం. ఆ నకిలీ మద్యం బయటకు రాగానే ఇదంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళదే అని చెప్పేసి ఒక ప్రచారం మొదలుపెట్టారు. అక్కడ జయచంద్రారెడ్డి అనే అతను ఉన్నాడు, అతనేమో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రధాన అనుచరుడు అని అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన అండతోటి వీళ్ళు ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ లెక్క చూస్తే రోజుకి 60 నుంచి 70 కోట్ల నష్టం వస్తుందంట. అంటే రావాల్సిన రాబడి కన్నా కూడా తగ్గుతుందంట. ఎందుకు తగ్గుతుందని లెక్క చూస్తే ఈ నకిలీ మద్యం కారణంగానే తగ్గింది అని చెప్పి ఇప్పుడు బయటపడింది. సో ఇవన్నీ కూడా ఒకదానికి ఇప్పుడు బంగారం షాపులతో లింక్ ఉందని చెప్పి చెప్పారు ఫస్ట్లో, ఏది లిక్కర్ డబ్బుతోటి బంగారం కొనుగోలు చేశారని చెప్పి. తర్వాత ఏం చెప్పారు, లిక్కర్ డబ్బుతోటి విదేశాలకు పంపించి, విదేశాల్లో ఆఫ్రికా కంట్రీస్లో, టాంజానియాలో, జింబాబ్వేలో, తర్వాత
ఇంకో ఉగాండాలో ఇక్కడంతా కూడా మైనింగ్ చేస్తున్నారు అని చెప్పి అసలు ఆ మైనింగ్ లింకులు ఎక్కడ ఉన్నాయి, అసలు డంపులు ఎక్కడ ఉన్నాయి, ఫామ్ హౌస్లు ఎక్కడెక్కడ పెట్టారు, వీటన్నిటి మీద కొన్ని రోజులు నడిచింది. ఇప్పుడు మళ్ళీ కంటైనర్ వ్యవహారం వచ్చింది. అసలు ఈ కంటైనర్లు ఎందుకు ఉపయోగిస్తున్నారు, ఈ కంటైనర్లు ఎందుకు తయారు చేస్తున్నారు, ఇవన్నీ బయట రావాల్సింది. ఇప్పుడు బయటకు వస్తే కానీ అసలు విషయం తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ.